తెచ్చుకోవద్దు. ఇక నిన్న జరిగిన ఘటనలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కానీ స్థానికుడైన వర్మ కొన్ని కీలకమైన అంశాలు ఇందులో ప్రస్తావించడం జరిగింది. వర్మ ఏం మాట్లాడారో ఎక్స్క్లూజివ్గా విందాం. సాయి ధర్మతేజ్ గారు తాడిపత్రి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటే. ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారణం బలవంతం మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీదే ఉంది. దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల్ని, బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు. అది ఎవరన్నది గొల్లప్రోలు ఎస్ఐ క్లారిటీగా తెలుసు, పోలీసు తెలుసు. అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీసు తెలుసు. పోలీసే స్పందించాలి. ఇందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మేనమామ, వీళ్ళందరూ కూడా, శంకర్ నాగబాబు, వీళ్ళందరూ కూడా, ఈ చిన్నాన్న, వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజం చేస్తా అంటే ఒక నిన్న అందావిడ స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబుల్ పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. అంటే ఈవేళ తాడిపత్రిలో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుడ్డితో దాడి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు. రెండవది, అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. ఈ దాడి చేసినది 100% ఎవరు చేశారో అక్కడ గొల్లప్రోలు ఎస్ఐ గారికి తెలుసు. అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్పుతున్నారు. అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా, ఒత్తిడితో మాకు కళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు, పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది. నేనే మొన్న చెప్పాను, అద్దెలు ఢిల్లీలు తీసుకున్నారు, కడపలు తీసుకున్నారు, కర్నూలు తీసుకున్నారు అని చెప్పి. రేపు ఏదైనా జరగచ్చు. వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకున్నాం. ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి రాయేసరచ్చు. ఈవేళ ఇతను అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది. అతని ప్రాణం అన్నా ఇతని ప్రాణం రెండు సమానం. ఎవరిదన్నా ప్రాణం తల్లికి. అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు, ఇక్కడ సాక్షులు చెప్తున్నారు, గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు. ఇది